జ్ఞానమిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువుగారుల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో మరొక రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ రోజు 26వ రోజు. మరి 26వ రోజులోకి ఇదే నా స్వాగతం. మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆ గురువు గారి పేరు టోర్కామ్ సెరైడారియన్ గారు. మరి టోర్కామ్ సెరైడారియన్ గారు ఆయన గురించి ఏమని చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. నాకు ఆయన పుస్తకాల ద్వారా పరిచయం. ఆయన పుస్తకాలను నేను కొన్ని చదివాను. ఆ పుస్తకాలు ఎలా ఉంటాయంటే, ఒక మామిడి పండు తిన్న తర్వాత ఇంకా ఏ పండు తిన్నా దాని మధురం అనిపించదు. అలాగే టోర్కమ్ సెరిడారియన్ గారి పుస్తకాలు చదివిన తర్వాత మరే పుస్తకం చదివినా సరే దానిని మించి లేదు అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాకు అంతగా నచ్చుతాయి సెరైడారియన్ గారి రచనలు. మహా అద్భుతమైన ఆ పుస్తకాలతో ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆయన ఒక మహా గురువు, గొప్ప రచయిత, అలాగే గొప్ప టీచర్. తన జీవితంలో ఎక్కువ కాలం పిల్లలకి టీచ్ చేయడానికి ఆయన గడిపారు. అలాగే ఆయన గొప్ప మ్యూజిషియన్, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లే చేయగలిగేవారు. అలాగే గొప్ప ఫిలాసఫర్ కూడా. మరి ఆయన జీవితంలోని విశేషాలని ఈరోజు తెలుసుకుందాం. మరి ఆయన గురించి చెప్పినప్పుడు తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా ప్రస్తావించాలి మై డియర్ ఫ్రెండ్స్. సెరేడరియన్ గారిని వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానం చాలా అద్భుతం. అసలు కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏమిటి, ఎలా చేస్తారు అని తెలుసుకోవాలంటే సెరేడారియన్ గారి ఆటోబయోగ్రఫీ చదవాలి. అలా చదివినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆయన్ని పెంచిన విధానం, ఆయనకి శిక్షణ ఇచ్చిన విధానం, కష్ట నష్టాల్లో వాళ్ళు ప్రవర్తించిన తీరును బట్టి ఈయన తయారైన విధానం, ఇవన్నీ కూడా మనకి చాలా స్ఫూర్తిని ఇస్తాయన్నమాట. అయితే ఆయన నవంబర్ 1, 1917లో అర్మేనియాలో జన్మించారు. ఈయన మొత్తం 12 మంది సంతానంలో ఒకరు. వీళ్ళ తల్లిదండ్రులకి మొత్తం 12 మంది సంతానం అనమాట అండి. అయితే సెరైడైన్ గారి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా గ్రేట్ మాస్టర్స్ అనమాట అండి. ఆయన ఎప్పుడు కూడా ఆదివారం అయ్యేసరికి మామూలుగా అందరూ చర్చికి తీసుకెళ్తారు. కానీ సెరైడైన్ గారి తండ్రి మాత్రం చర్చికి తీసుకెళ్లకుండా వీళ్ళని తీసుకుని ఒక మంచి ప్రకృతి ప్రదేశానికి, ఆ జలపాతాల దగ్గరికి, ఆ తోటల్లోకి, ఆ కొండల్లోకి తీసుకెళ్లేవారట. తీసుకెళ్లి అక్కడ ఆడుకోండి అని చెప్పేసి ఆయన ఒక పుస్తకం తెరిచి ఆయన పుస్తకం చదువుకుంటూ కూర్చునేవారట. అయితే ఆ ప్రకృతిలో ఆడుకుంటూ వాళ్ళు ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందేవారనమాట. ప్రత్యేకించి ఏ టీచింగ్ అవసరం లేకుండా, ఏ పాఠశాలలకు తీసుకెళ్ళిపోయి, ఏ పుస్తకాలు అవసరం లేకుండా, ఏ స్పెషల్ కోచింగ్‌లు అవసరం లేకుండా, ఓన్లీ ప్రకృతిలో పిల్లల్ని ఆడుకోనివ్వడం ద్వారా వాళ్ళు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతారు అని తెలుసుకోవడానికి ఆయన ఆటోబయోగ్రఫీ ఒక గొప్ప ఉదాహరణ అనమాట అండి. అయితే ఒకసారి ఆయన చిన్నప్పుడు ఆయన తండ్రి గారు చాలా గ్రేట్ మాస్టరు. ఆయన గొప్ప మెడిటేటరు. అలాగే ఆయన గొప్ప మ్యూజిషియన్. అలా కాకుండా ఎస్ ఎసోటెరిక్ టీచర్ అనమాట అండి. ఎసోటెరిక్ టీచర్ అంటే ఏంటంటే, ఎసోటెరిక్ టీచర్ అంటే అది ఆ జ్ఞానాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. కామన్ వ్యక్తుల కోసం కాదు. ఆ జిజ్ఞాస ఉండి లోతును తెలుసుకునే వాళ్ళ కోసం మాత్రమే ఆయన బోధిస్తా ఉండేవారనమాట. ఎసోటెరిక్ ట్రెడిషన్స్ ని ఆయన టీచ్ చేస్తూ ఉండేవారు. మరి ఇలా ఉండగా వాళ్ళ తండ్రి గారిని ఒకసారి సెరైడారియన్ గారు ధ్యానం గురించి అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆయన ఎలా చెప్తారంటే, సెరైడేరియన్ గారిని తీసుకెళ్లి ఒక వాటర్ ఫాల్ ని చూపిస్తారు. వాటర్ ఫాల్ చూపించి ఆ వాటర్ ఫాల్ లో ఆ నీరంతా వచ్చి ఒక రాయి మీద పడుతుందన్నమాట అండి. ఆ వాటర్ ఫాల్ కంటిన్యూగా పడడం వల్ల అక్కడ ఒక రాయికి ఒక గుంటలాగా, పెద్ద గుంటలాగా, హోల్ లాగా ఏర్పడుతుంది. దానిని చూపిస్తారనమాట. దానిని చూపించి ఈ నీరు ఎంత సున్నితంగా ఉంటుందో, దానికి ఒక షేప్ కూడా ఉండదు. కానీ అది కాన్స్టెంట్ గా పడడం వల్ల ఒక బండరాయిని సైతం అది హోల్ చేయగలిగింది, కరిగించగలిగింది. అదే విధంగా ధ్యానంలో మనం కంటిన్యూగా చేస్తూ ఉంటే మనం ఆ మొదటి రోజు నీకేం తెలియకపోవచ్చు, రెండో రోజు నీకేం తెలియకపోవచ్చు. కానీ నువ్వు కంటిన్యూగా కాన్స్టెంట్ గా చేస్తూ ఉంటే నీవు కొండలనన్నా కరిగించగలంత గొప్ప శక్తివంతుడుగా తయారవుతావు. గొప్ప గొప్ప కార్యాలను చేయగలుగుతావు అని చెప్పేసి ఆయనతో చెప్పారనమాట.
ఆ ఉదాహరణతో చెప్పడం వల్ల సెరెడానన్ గారు ఆయన జీవిత కాలంలో ఎప్పుడు ఒక్క రోజు కూడా మెడిటేషన్ ఆయన మిస్ చేయలేదు. అలాగే ఆయన ఒక సెలయేరులో ఆడుకుంటూ ఆ రాళ్ళని కలెక్ట్ చేస్తున్నప్పుడు ఒక అందమైన నున్నటి రౌండ్, ఎగ్జాక్ట్ రౌండ్ బాల్ లాంటి ఒక రాయి దొరుకుతుందన్నమాట. అది తీసుకొచ్చి వెంటనే వాళ్ళ నాన్నగారు చూపించి, అసలు ఒక రాయి ఇలా ఎలా అవుతుంది? ఇంత నున్నగా, ఇంత రౌండ్ గా ఎలా తయారైంది అని అడుగుతారనమాట. అడిగితే మళ్ళీ ఆయన దాన్ని తన చేతిలోకి తీసుకుని అలా పట్టుకుని అప్పుడు మళ్ళీ దాన్ని అనుభూతి చెంది చెప్తారనమాట. ఇది మామూలుగా ఎప్పటిలాగా ఉండే గరుకుగా కోణాలతో ఉండే రాయే. కానీ దీని ప్రయాణంలో దీని కొనలన్నీ అనేక రాళ్ళకి తగులుతూ, అరుగుతూ ఆ వాటర్ యొక్క ప్రవాహం వల్ల కంటిన్యూగా కొన్ని పదుల సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 70-80 సంవత్సరాల నుంచి అది ఆ తాకిడినంతా తట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇంత అందంగా నున్నగా తయారైంది. నీ జీవితంలో కూడా ఇంత ఏదైనా తాకిడి తట్టుకోవడం వల్ల నువ్వు కూడా మరింత సౌందర్యవంతంగా తయారవుతావని చెప్పి ఆ రాయితీ గురించి చెప్తారనమాట. అలాగే ఒకసారి ఒక గొర్రె పిల్ల చనిపోతుంది. ఆ గొర్రె పిల్ల చనిపోయినప్పుడు మళ్ళీ అడుగుతాడనమాట. అసలు ఎందుకు చచ్చిపోయింది? ఇది ఆడుకుంటుంది కదా! అసలు చావంటే ఏంటి? మొదటిసారిగా ఆ గొర్రె పిల్ల చనిపోవడం చూస్తాడు. చూస్తే అప్పుడు చెప్తారు మళ్ళీ వాళ్ళ తండ్రి గారు. చైతన్య పదార్థం అనేక సార్లు అనేక శరీరాల్లో ప్రవేశించి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పర్పస్ అయిన తర్వాత ఈ గొర్రెపిల్లకి ఏమీ కాలేదు. ఈ బాడీ ఇక్కడుంది. ఈ చైతన్యం మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుందని చెప్పేసి మళ్ళీ ఆ జనన మరణాల గురించి అంతా కూడా చెప్తారనమాట. అలాగాయన అలా మెడిటేషన్ లో అసలు ఆ ప్రకృతిలో కూర్చుని ఉంటే తన్మయత్వంతో ఒక రకమైన ఏకత్వ స్థితిని అనుభూతి చెందుతూ ఉంటారన్నమాట సరిడారియన్ గారు చిన్నప్పటి నుంచి. ఆ ఏకత్వ స్థితిని అనుభూతి చెందేటప్పుడు ఒక పక్షి వచ్చి ఆయన దగ్గర వాలుతుంది. ఆ పక్షి ఆయన దగ్గరకు వచ్చి వాలినప్పుడు అలా ఆ పక్షి కళ్ళల్లోకి చూస్తారనమాట. ఆ పక్షి కళ్ళల్లోకి చూడగానే ఆయనకి అపారమైన కరుణ కలుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు అడుగుతారు, దీని భావాలు నాకు తెలుస్తున్నాయి. దాని అది ఒక ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఆ ప్రేమ నాకు తెలుస్తుంది. ఇలాంటి జీవుల్ని ఎందుకు ఇలాంటి పక్షుల్ని చంపి తినేస్తున్నాం మనం? అందరూ మనుషులు. ఎందుకని ఇలాగా జరుగుతుంది? ఇది కరెక్టేనా? అవి బాధపడతాయి కదా! మనలాగే కదా అవి కూడా. నాకు వాటి భావాలన్నీ తెలుస్తున్నాయని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళ తండ్రి గారు చెప్తారు. ఖచ్చితంగా బాధపడతాయి. అవి కూడా మనలాగే. అందుకనే మాంసాహారం తినకూడదు. ఎవరైతే హింసలో ఉంటారో, ఆ మాంసాహారం తింటారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలోకి ఎదగలేరు అని చెప్పేసి సెరెడారియన్ గారు తిరిగి తిరిగి మళ్ళీ కింద పడాల్సిన పరిస్థితి వస్తుందని సెరెడారియన్ గారి తండ్రి గారు చెప్తారనమాట. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల మధ్య ఆ అనురాగం ఎంతో అద్భుతంగా ఉండేదన్నమాట. వాళ్ళిద్దరూ ఒకే మాటతో పిల్లలందరినీ కూడా ఆ అద్భుతమైన జెంటిల్ క్రమశిక్షణ 12 మంది పిల్లల్ని పెంచారంటే మరి చూడండి. పొద్దున్నే ఒక హెర్బల్ జ్యూస్ ఇవ్వడం వాళ్ళకి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత మళ్ళీ ఒక హెర్బల్ జ్యూస్ మధ్యలో ఎటువంటి స్నాక్స్ ఇచ్చేవారు కాదట. అలాగే ఎటువంటి స్మోకింగ్ గానీ, ఎటువంటి చెడు హాబిట్ గానీ పొరపాటున కూడా చేసుకోకూడదు అని దాని గురించి ముందు నుంచి చెప్పేవారు. అలాగే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారి గురించి ఏ ప్రత్యేక శ్రద్ధ చూపించినా, ఏం చేసినా సరే, ఆయన ఆవిడ కళ్ళల్లోకి చూసి ఎంతో ప్రేమతో, గౌరవంతో ఆవిడని అప్రిషియేట్ చేసేవారట. అలాగే ఆవిడ బాధ్యతలన్నింటినీ కూడా ఎంతో ప్రేమగా, గౌరవంగా వాళ్ళిద్దరూ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకొని వాళ్ళ ప్రేమను వ్యక్తం చేసుకోవడం చూసినప్పుడు, వాళ్ళిద్దరి మీద గౌరవం నాకు మరింతగా పెరిగేది అని సెరెడారియన్ గారు చెప్పారనమాట. అంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క గౌరవాన్ని పొందాలంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి అనేది ఎంత అద్భుతంగానో ఈ పుస్తకంలో చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఒకసారి సెరెడారెడ్డి గారు ఒక రాతితో ఆడుకుంటూ ఉంటారనమాట. అది ఆ రాయి విసిరినప్పుడు పక్కింటి వాళ్ళ కిటికీ పగిలిపోతుంది. పగిలిపోతే వాళ్ళొచ్చి బాగా గొడవ పెడతారనమాట అండి. బాగా గొడవ పెట్టి ఇంటి మీదకొస్తారు. వాళ్ళ అమ్మగారు సర్ది చెప్తా ఉంటారు. అప్పుడే వాళ్ళ నాన్నగారు వస్తారు. వాళ్ళ నాన్నగారు వచ్చి చూస్తారు. చూసి వెంటనే ఆయన లోపలికెళ్ళి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ కిటికీ రిపేర్‌కి ఇచ్చేసి, మళ్ళీ వెంటనే ఇటు తిరిగి ఈ సరైడరియన్ గారిని ఏమన్నా అనడం గాని, మళ్ళీ దాని గురించి ఇంకొక డిస్కషన్ గాని ఏమీ లేకుండా ఆ ఇంటికి ఎవరో వస్తారనమాట. వాళ్ళొస్తున్నారు కదా! ఇది చేద్దామా, అది చేద్దామా అని చెప్పి వెంటనే ఇంక మామూలుగా అయిపోతారనమాట. అంటే ఆయన సంఘటనల్ని డీల్ చేసే విధానము, స్థితప్రజ్ఞతగా ఉండడము. ఒకసారి ఒక గెస్ట్ వచ్చి ఆ గెస్ట్ రూమ్ కొంచెం దూరంగా ఉంటుందన్నమాట వీళ్ళ ఇంట్లో గెస్ట్లకి ఇవ్వడానికి. ఈ పిల్లల మీద రకరకాల గెస్ట్లు వస్తూ ఉంటే వాళ్ళ ప్రభావం అంతా పడకూడదని గెస్ట్ రూమ్ దూరంగా పెట్టారనమాట.
ఆ గెస్ట్ రూమ్ కీస్ ఒక ఆయన, కీస్ మీకు ఇచ్చేసానా, నాకు కనిపించట్లేదు అన్నారనమాట. నా దగ్గర లేవు అంటే, ఆయన నా పాకెట్స్ అన్ని వెతికాను, లేవు అంటారనమాట. ఇప్పుడు సరేడని గారు తండ్రి అంటారు, నా దగ్గర లేదు, నీ దగ్గరే ఉందంటే, లేదు లేదు నేను మొత్తం వెతికేశాను, నా దగ్గర లేదు అంటారు. అంటే నువ్వు ఇందాక దాంతో చేత్తో ఆడి ఆడి నీ బెల్ట్ వెనకాల ఉన్న చిన్న పాకెట్ లో పెట్టుకున్నావు చూడు అంటారనమాట. అంటే ఆయన వెంటనే చూసి సిగ్గుపడతారనమాట. అయ్యో అవును, నేను ఎక్కడో పెట్టి మర్చిపోయాను, నా పాకెట్ లోనే ఇంకొక పాకెట్ లో పెట్టేసుకున్నానని చెప్పి. అంటే ఆయన తండ్రి యొక్క ఎరుకని ఈయన గమనిస్తూ పెరిగారు. ఎంత ఎరుకుగా ఉన్నారు నా తండ్రి, ఎంత స్థితప్రజ్ఞతతో ఉన్నారు. ఆయన సెరేడారియన్ గారి నాన్నగారు ఎప్పుడు కూడా ఎవరి గురించన్నా గాసిపింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు అలా అంట, ఇంత అన్యాయం చేశారంట, ఇది చేశారంట, అది చేశారంట అని ఈయన దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్తే ఆయన వెంటనే ఇట్ ఈస్ గాడ్స్ బిజినెస్, అదంతా భగవంతుడు చూసుకుంటాడు, మన పని కాదు అనేవారు అనమాట. అలాగే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించిందంట, వీళ్ళతో అంట, వాళ్ళతో అంట అని ఇలాగ ఎవరైనా చెప్తుంటే దట్ ఈస్ దేర్ బిజినెస్, అది వాళ్ళ జీవితం మనకెందుకు అనేవారట. అలా ఒకే ఒక్క మాటతో కట్ చేసేసేవారు తప్ప అంతకు మించి ఏమీ మాట్లాడేవారు కాదు. అంటే సెరాడియన్ గారి జీవితం చదువుతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు హౌ దే లెడ్ హిమ్ బై బీయింగ్ యాజ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్, ఒక లివింగ్ ఎగ్జాంపుల్ గా ఉండడం ద్వారా ఒక ఆధ్యాత్మికవేత్తనికి చిన్నప్పటి నుంచి పునాదులు వాళ్ళు ఎలా వేశారు, ఒక కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటి, మనం ఎలా తయారవ్వాలి అని తెలుసుకోవడానికి సెరెడేరియన్ గారి కథ చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఒకసారి ఏమవుతుందంటే ఒక ఆయన వస్తారనమాట అండి, సంగీతం గురించి ఒక పండితుడు, సంగీతంలో ఒక గొప్ప జ్ఞానం ఒక ఆయన వస్తారు. మామూలు మాటలైతే ఒక్క మాటతో తెగతెంపులు చేసి మాట్లాడేవారు కాదట. ఆ సంగీతం తెలిసిన ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఆ మ్యూజిక్ గురించి చర్చ మొదలు పెట్టారట. ఈవినింగ్ 5 o'clock మొదలు పెట్టారు, రాత్రి 9 వరకు పిల్లలు కూడా వాళ్ళతో కూర్చుని ఇంట్రెస్టింగ్ గా విని తర్వాత వెళ్ళిపోయి పడుకున్నారట. మళ్ళీ మొన్నాడు 5కి లేచేసరికి అప్పటికి వీళ్ళు రాత్రంతా మాట్లాడుకుని మొన్నాడు పొద్దున కూడా దే ఆర్ స్టిల్ డిస్కసింగ్ అబౌట్ దట్ సైన్స్ ఆఫ్ మ్యూజిక్. అంటే శాస్త్రం పట్ల ఆయనకున్న మక్కువ, ఆయనకున్న కమిట్మెంట్, ఆయన ఇంకా మాట్లాడేది. ఆయన వచ్చి మీరు రాత్రంతా మాట్లాడుతున్నారా అని అడిగితే, అవునమ్మా రాత్రంతా మాట్లాడుకున్నాం, ఇంకా మిగిలే ఉంది, ఇంకా మేము మాట్లాడుకోవాల్సింది, అంత గొప్ప జ్ఞానం ఉంది అని చెప్పేవారు అనమాట. అంటే దేనికి టైం స్పెండ్ చేయాలి, దేనికి స్పెండ్ చేయకూడదు అనే ఆ లివింగ్ ఎగ్జాంపుల్ లాగా ఆయన పెంచారనమాట. శాస్త్రీయ సంగీతాన్ని అవన్నిటిని కూడా చిన్నప్పటి నుంచి అద్భుతంగా నేర్పించారు. అయితే ఈయన చిన్నప్పుడు కొన్ని విషాదకరమైన సంఘటనలు కూడా జరిగాయి మై డియర్ ఫ్రెండ్స్. అదేంటంటే ఆ జెనోసైడ్, అమేరియన్ జెనోసైడ్ జరిగింది. ఈ జెనోసైడ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు చూడండి హిట్లర్ వాళ్ళ జాతి కాని వాళ్ళందరినీ కూడా నరుక్కుంటా చంపకుండా వెళ్ళిపోండి అన్నాడు కదా. అలాగా ముస్లిమ్స్ కొంతమంది వచ్చి ఈ అర్మేనియా మీద దండయాత్ర చేశారనమాట. దాడి చేశారు, వాళ్ళని ఆక్రమించుకొని మొత్తం అర్మేనియన్స్ అందరినీ ఊచకోత కోయడం మొదలు పెట్టారు. ఇంచుమించుగా మిలియన్ కంటే ఎక్కువ మంది, 1 మిలియన్ పైన, 10 లక్షల పైగా మంది అమేరియన్స్ ని వాళ్ళు ఊచకోత కోసేశారనమాట అండి. ఆ సమయంలో అంతా అల్లకల్లోలము, మొత్తం ఈ సెరేడరియన్ గారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతా కూడా చాలా మంది చనిపోయారు, చాలా మంది లాస్ట్ అయిపోయారు, ఉన్నారో లేదో తెలియదు. చాలా మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోకుండా ఉండడానికి, కాపాడుకోవడానికి ఆ పర్వతాలు అది ఎక్కి పారిపోయేవారు. ఎంతో హింస చెలరేగిన సమయం అన్నమాట అండి. మామూలు సమయాల్లో ఆధ్యాత్మికంగా ఉండడం, నీతులు పాటించడం ఇవన్నీ సులభమే. కానీ అలాంటి యుద్ధ సమయంలో, గడ్డు సమయంలో ఎంతో మంది చుట్టూ హింస, వాళ్ళకి కూడా తినడానికి లేని పరిస్థితి అయిపోయింది, బయటికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కూడా సెరేడరియన్ గారి పేరెంట్స్ వాళ్ళకున్న వాల్యూస్ కానీ, వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ కానీ వేటిని కూడా విడిచిపెట్టకుండా అలాగే నిలబడ్డారండి. అది చాలా గ్రేట్ ఎగ్జాంపుల్ అన్నమాట. కానీ ఆ పరిస్థితుల్ని చుట్టూ ఆ సెరేడేరియన్ గారు చూడడం వల్ల ఆయనలో ఎన్నో ప్రశ్నలు. ఎందుకు మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎంతమంది ఇంత సఫరింగ్ అవుతున్నారు? ఈ సఫరింగ్ కి కారణం ఏంటి? హ్యూమన్ ఇగ్నోరెన్స్ కి కారణం ఏంటి? ఈ సఫరింగ్ ని, ఇగ్నోరెన్స్ ని దీన్నంతా ఎండ్ చేయడానికి నేను ఏం చేయాలి? అనే ఆ అనేక అనేక ప్రశ్నలు, తపన ఆయనలో ఆ హింసాకాండ చూడడం వల్ల, దాని వల్ల మొదలైందనమాట. ఆయన తన మాటల్లో ఇలా అన్నారు. I learned more about God in those dark days than in the comfort of temples.
ఆ సౌకర్యవంతమైన టెంపుల్స్ లో కంటే కూడా ఆ డార్క్ డేస్ లోనే నేను భగవంతుడి గురించి ఎక్కువగా తెలుసుకున్నాను అని చెప్పి రాశారనమాట. అది చాలా గాఢంగా కదిల్చి తర్వాత తన ఆశయాన్ని రూపుదిద్దుకోవడానికి ఆ కష్టకాలం ఆయనకి ఉపయోగపడింది అనమాట. అయితే ఈ సమయంలో ఆ జెనోసైడ్ సమయంలో మొత్తం అందరినీ చంపేస్తున్న ఆ సమయంలో ఇంక వీళ్ళు కూడా వీళ్ళ ఆస్తుల్ని, వీళ్ళ సొంత ఇంటిని అన్నిటినీ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవలసిన పరిస్థితి అనమాట. అలాగే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అలా రకరకాల చోట్ల వెళ్ళిన తర్వాత ఆఖరికి వాళ్ళు అమెరికాలో చేరుకుని స్థిరపడ్డారనమాట అండి. సో ఈ అమెరికాలో చేరుకుని స్థిరపడ్డ తర్వాత కూడా ఆ యంగ్ ఏజ్ లో యూత్ లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నో సాధనలు చేసేవారనమాట. ఈ చిన్నప్పటి నుంచి హింసంతా చూసి ఎలాగ దీన్ని జయించాలి, దీనికి ఆ, ఏమన్నా కనిపెట్టాలి, రెమెడీ ఏమన్నా కనిపెట్టాలి, ఎందుకని ఆ తపనంతా మొదలైంది కదా ఆయనలో. ఆయన యంగ్ గా ఉన్నప్పుడు ఎటువంటి ప్రాక్టీసెస్ చేసేవారంటే ఆ ఒకళ్ళు భోజనానికి పిలిచారనమాట. ఆయన శరీరం మీద మనసు మీద అదుపు సంపాదించుకోవడానికి భోజనానికి పిలిచారు. ఒక ఆంట్ పిన్నమ్మ గారు ఆయనకి ఇష్టమైన అన్ని వండి పెట్టారు. ఈయనకి ఆకలిగా ఉంది. అప్పుడు ఆయన శరీరం మీద ఆధిపత్యం సంపాదించడానికి ప్రయత్నిస్తారనమాట. అక్కడ వరకు వచ్చి టేబుల్ వరకు వచ్చి కూర్చుని అవన్నీ చూసి నేను భోజనం చెయ్యను అని చెప్తారనమాట. ఎందుకని నీకు ఆకలిగా లేదా అంటే నాకు చాలా ఆకలిగానే ఉంది కానీ నేను భోజనం చెయ్యను. మరి ఎందుకని చేయట్లేదు, వచ్చావు కదా అంటే వచ్చినప్పుడు చేద్దాం అనుకునే వచ్చాను కానీ ఇప్పుడు నేను చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను అని చెప్పి ఆకలి వేస్తున్నా సరే అన్ని ముందున్నా సరే ఆ ఆవిడ ఆహ్వానించినా సరే అంటే ఆ మనసు రకరకాల కారణాలు చెప్తున్నా, శరీరం రకరకాల కారణాలు చెప్తున్నా దాన్ని జయించి ఒక దృఢ సంకల్పం తీసుకుంటే దానికి ఎలా నిలబడాలి అనేది ఆయన మీద ఆయనే పరిశోధన చేసుకోవడం మొదలు పెట్టారనమాట. అలాగే ఒక కామెడీ షోకి వెళ్తారు. చాలా పెద్ద కామెడీ షో. ఇంకా హాల్లో అందరూ పడి 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 దొల్లి దొల్లి నవ్వుతారనమాట. ఆయన కామెడీ షోలోకి వెళ్ళి నిర్ణయించుకుంటారు నేను నవ్వకుండా ఉండాలి అని చెప్పి. మొత్తం హాల్ అంతా వందల మంది నవ్వుతున్నా కూడా ఆయన నవ్వకుండా అలాగే ఉండి వస్తారనమాట. ఆ రోజుల్లో వాళ్ళ అమ్మగారు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ లో ఉంటారు. ఏమైంది, ఏంటి ఇలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకోలేకపోతారనమాట. కానీ వాళ్ళ నాన్నగారు మటుకు ఇది కంప్లీట్ గా నార్మల్లే, అతనికి ఏమి అవ్వలేదు, లెట్ హిమ్ బి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు సంపూర్ణంగా సపోర్ట్ చేశారనమాట అండి. ఎందుకంటే ఆయన ఎంతో లోతుగా శరీరాన్ని అర్థం చేసుకున్నారు. అలాగా ఆయన ఎన్నో దేశాలు తిరిగారు. స్పెయిన్ తిరిగారు, ఫ్రాన్స్ కి, యూకే కి, సౌత్ ఆఫ్రికా, అలా ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఎన్నో మొనాస్ట్రీలో జీవించారు కొన్నాళ్ళ పాటు. మొనాస్ట్రీలో జీవించిన తర్వాత అక్కడ ఎంతో మంది యోగులను కలుసుకున్నారనమాట అండి. అంతేకాదు ఆయన ధ్యానంలో ఆయనకి జ్వాలాకుల్ మహర్షి గారు, మనకి జ్వాలాకుల మహర్షి గారు అంటే మాస్టర్ ఈకే గారు గుర్తొస్తారు. ఆయనకి ఈ ఆ ఈ సీక్రెట్ డాక్టర్ చదువుతున్నప్పుడు జ్వాలాకుల మహర్షి గారు వచ్చి గైడ్ చేస్తారు కదా. మళ్ళీ ఆయన మౌర్య గారు, ఈ మౌర్య గారు ఎవరంటే మనకి ఆ బ్లావెట్స్కీ కి కనెక్ట్ అయిన మాస్టర్. ఆ మౌర్య గారు, జ్వాలాకుల మహర్షి గారు, కుతుమి, వీళ్ళందరూ కూడా ఆయనకి ధ్యానంలో కనెక్ట్ అయ్యారనమాట. కనెక్ట్ అయ్యి ఎంతో ఆస్ట్రల్ గా ఎంతో జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చారనమాట. వాళ్ళందరి గైడెన్స్ తో ఎంతో జ్ఞానాన్ని పొందారు ఆయన. ఆయన చదవని పుస్తకం అంటూ లేదు, చదవని ఫిలాసఫీ అంటూ లేదు. ఆయన పుట్టింది అర్మేనియాలో, ఆయన ఉన్నది అమెరికాలో, కానీ భారతదేశ సనాతన సంప్రదాయము, సనాతన ధర్మము అంటే ఆయనకి ఎంత అభిమానమో చెప్పలేం. సనాతన ధర్మంలో ఉన్నంత శాస్త్రీయత మరి ఎక్కడా లేదని చెప్పారు ఆయన. ఆయన పుస్తకాలన్నీ చదివారు, లక్షల లక్షల పుస్తకాలు. ఆయన ఏం చెప్పారంటే అన్నిటిలో కల్లా గ్రంథ రాజం ఏదైతే ఉందంటే అది భగవద్గీత అని చెప్పారు. ఆయన వాళ్ళ కుమార్తెకి అమెరికాలో ఉన్న అర్మేనియన్ ఆయన వాళ్ళ అమ్మాయికి గీతా సరేడారియన్ అని, వాళ్ళ అబ్బాయికి అర్జున్ సరేడారి అని పేరు పెట్టుకున్నారు. అలాగే ఆయన భగవద్గీత గొప్పతనం గురించి మొత్తం ఒక లేఖ వివరంగా రాసి నెహ్రూ గారికి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను మీ భారతదేశంలోని ఈ గ్రంథం గురించి అని నెహ్రూ గారికి ఆ రోజుల్లోనే ఆయన లేఖ రాశారు. అలా ఆయన ఆయన దేశాలకి సాంప్రదాయ సంస్కృతులకి అన్నిటికీ అతీతంగా సత్యము ధర్మము ఎక్కడైతే ఉందో దానికి చాలా బాగా కనెక్ట్ అయ్యేవారు.
ఆయన ముఖ్యంగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఈ మూడు మై డియర్ ఫ్రెండ్స్. అలైస్ బైలీ వారి పుస్తకాలు. అలైస్ బైలీ గారని మనకి ఆ, ఈ బ్లావెట్స్కీ గారి తర్వాత తర్వాత వాళ్ళకి అందించాల్సిన జ్ఞానం అంతా కూడా అలైస్ బైలీ అనే ఒక ఆమెకి ఛానల్ అయ్యి, ఆవిడ ఆయన భర్త ఇద్దరి ద్వారా ఒక స్పిరిచువల్ ఆటో రైటింగ్ ద్వారా వాళ్ళకి 26 పుస్తకాలు రాయించారనమాట వాళ్ళ చేత. ఆ 26 పుస్తకాలని సరెడారియన్ గారు చదివారు. అలాగే అగ్నియోగ అని దానికి సంబంధించిన జ్ఞానాన్ని అంతా తెలుసుకున్నారు. అలాగే బ్లెవెట్స్కీ గారు రాసిన సీక్రెట్ డాక్ట్రిన్, ఆ సీక్రెట్ డాక్ట్రిన్ ని ఈయన చదివారు. ఈ మూడు, ఈ సీక్రెట్ డాక్ట్రిన్, అలాగే ఈ అలెస్ బైలీ గారి ఆ పుస్తకాలు, అలాగే అగ్నియోగ, ఈ మూడు ఆయన జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసిన ఆ జ్ఞానం అనమాట. ఆ మూడిటి కలయికతో రంగరించి ఆయన మనకి జ్ఞానాన్ని అందించారు. అలాగే ఆయన అమెరికా వచ్చిన తర్వాత అక్కడ యువత అందరూ కూడా ఆ డ్రగ్స్ కు అలవాటు పడిపోవడము, వ్యసనాలకి, స్మోకింగ్ కి, దీనికి అంతా అలవాటు పడడం చూసి ఆయన హృదయం కదిలిపోయిందనమాట. కదిలిపోయి ఆయన ఏం చేశారంటే వాళ్ళందరికీ ఎలాగైనా సరే నేను టీచ్ చేయాలి అని చెప్పేసి అక్వేరియన్ ఎడ్యుకేషన్ గ్రూప్ అని ఒక చిన్న షెడ్, ఆ షెడ్ లో అక్వేరియన్ ఎడ్యుకేషన్ గ్రూప్ అని మొదలుపెట్టి స్టూడెంట్స్ కి ఆయన టీచ్ చేయడం మొదలు పెట్టారు. చాలా మినిమల్ ఫీజే ఆయన తీసుకునేవారు. మినిమల్ ఫీజు తీసుకుని ఆ జ్ఞానాన్ని అందించడానికి, జస్ట్ అది రన్ చేయడానికి కావలసినంత డబ్బులు తీసుకుని ఆ జ్ఞానాన్ని అందరికీ అందించేవారు. అలా ఆయన టీచింగ్స్ పెరిగి 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 తర్వాత టిఎస్జి, టార్కామ్ సెరెడారియన్ గ్రూప్ అని ఆరిజోనాలో వాళ్ళ సంస్థ ఏర్పడింది అనమాట అండి. ఆయన రచనల ద్వారా ఎంత టీచింగ్ చేశారో, ఆయన మ్యూజిక్ ద్వారా ఆయన ఎంత అద్భుతంగా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారంటే ఆ నేచర్ సౌండ్స్ తో మన లోపల ఉన్న ఇన్నర్ ఎనర్జీతో, ఆ మ్యూజిక్ తో, అన్నిటితో కలిపి ఒక అద్భుతమైన మెడిటేటివ్ స్టేట్ లోకి తీసుకెళ్లే కంపోజిషన్స్ ఆయన చేశారు. ఆయన కంపోజిషన్స్ ఇప్పటికీ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఆ అలాగే ఆయన పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు రాశారంటే అండి, ఆయన జ్ఞానానికి తగ్గట్టుగా ఎదురుగుండా ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి టీచ్ చేసేవారు. ఎదురుగుండా ఎవరు లేరనుకోండి ఆయన పుస్తకం రాసుకునేవారు. ఎప్పటికో అప్పటికి ఆ అర్హత ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం చేరుతుందని. ఆయన ఒకటి రెండు కాదండి, ఎన్ని పుస్తకాలు రాశారో తెలుసా? 150కి పైగా పుస్తకాలు రాశారు. ఆయన పుస్తకం, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క అద్భుతం. ధ్యాన ప్రయాణంలో మనకి ఎన్ని పదాలు ఉన్నాయో ఒక్కొక్క పదం మీద ఒక పుస్తకం ఉంది ఆయనకి. పౌర్ణమి ధ్యానం అంటే దాని మీద ఒక బుక్ ఉంది. అవగాహన అంటే దాని మీద అవగాహన శక్తి అనే పుస్తకం ఉంది. ఆత్మ యోగం అంటే ఆత్మ విజ్ఞానం అని ఆత్మ విజ్ఞానం మీద ఒక బుక్. సెల్ఫ్ ఇమేజ్ దాని మీద ఒక పుస్తకం. మనం మాట్లాడే ఒక్కొక్క పదం మీద ఒక అవేర్నెస్, సామూహిక దృక్పథం, ఆ సామూహిక చైతన్యం, సహకార దృక్పథం, ఆ గ్రూప్ ఎనర్జీ గురించి ఒక బుక్. ఆయన టచ్ చేయని టాపిక్ అంటూ ఏమీ లేదు స్పిరిచువాలిటీలో. అన్ని టాపిక్స్ ని టచ్ చేసి ఆయన బుక్స్ రాశారు. ఆయన ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క అద్భుతం. ఆ పుస్తకం చదివిన తర్వాత ఇంక ఏ పుస్తకము మనకి అంత రుచించదనమాట. ఆ మామిడి పండు తిన్న తర్వాత అరటి పండు తిన్నా, పుచ్చకాయ తిన్నా, స్ట్రాబెర్రీ తిన్నా, ఏ పండు తిన్నా, ద్రాక్ష పండు తిన్నా, ఏ పండు తిన్నా ఎలా అనిపిస్తుందో నాకైతే అలా అనిపిస్తుంది సరే డానియన్ గారి పుస్తకం చదివిన తర్వాత. ఆ ఆ మధురం అనేది ఆయన చాలా సులువు చేసేస్తారనమాట అండి. ఎంత సులభం చేసేస్తారంటే అసలు ఆయన అన్ని రకాల మీద, బ్యూటీ మీద ఎన్నో పుస్తకాలు రాశారు. బ్యూటీ అంటే శారీరక బ్యూటీ కాదండి, బ్యూటీ ఇన్ థాట్స్, బ్యూటీ ఇన్ అవర్ ఎమోషన్స్, బ్యూటీ ఇన్ ద వే ఆఫ్ లైఫ్. దానిలో ఆ సౌందర్యం అనేది ఉండాలి అని చెప్పేసి దాని గురించి పుస్తకాలు రాశారు. జాయ్, ఆ జాయ్ హీల్స్ అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మన అంతరంగ శోధన గురించి పుస్తకాలు రాశారు, సేవ గురించి పుస్తకాలు రాశారు, ఫ్రీడమ్ గురించి పుస్తకాలు రాశారు. ఎంతో విస్తారంగా అన్ని రకాల టాపిక్ లో ఆయన చర్చించారనమాట. ఆయన విజన్ ఏంటంటే మొత్తం భూమండలం మీద 5,000 యూనివర్సిటీలు, స్పిరిచువల్ యూనివర్సిటీలు రావాలి. మొత్తం భూమండలం మీద 5,000 స్పిరిచువల్ యూనివర్సిటీలు రావాలి. ఆ యూనివర్సిటీల ద్వారా మొత్తం యువతికి అంతటికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అందాలి అని ఆయన విజన్ అన్నమాట. ఈ నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన రాసిన పుస్తకం సామూహిక చైతన్యం, సహకార దృక్పథం అనే ఒక పుస్తకం ఉందండి. మనం గనక పిల్లలకి అది గనక కరికులం గా చేయగలిగితే ఆ పుస్తకాన్ని,
ఇప్పుడు ఈ రోజున ఈ ఆఫీసుల్లో, ఆర్గనైజేషన్‌లో, ఈ వర్క్ ప్లేసుల్లో ఉన్న పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పాలిటిక్స్ 80-90% తగ్గిపోతాయి. అంత పవర్‌ఫుల్ విజ్డమ్ ఉంది ఆ పుస్తకంలో. ఒక సమూహంతో ఎలా పనిచేయాలా? ఎలా ఉండాలి? అని చెప్పేసి. మనెవ్వరికీ తెలీదు ఒక గ్రూప్‌తో ఎలా ఉండాలో. ఆయన అందించిన జ్ఞానం జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. ఒక్కొక్క పుస్తకం చదివితే మన పర్స్పెక్టివ్, మన జీవన విధానం లో ఎంతో మార్పుని ఒక్కొక్క పుస్తకం తీసుకురాగలదు. అంత శక్తివంతమైన పుస్తకాలు రాశారాయన. ఆయన స్పీచెస్, క్వెషన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కూడా మనకి ఇప్పటికీ యూట్యూబ్‌లో కొన్ని కొన్ని అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సరేడరియన్ గారివి. అలా ఆయన విజన్ 5,000 యూనివర్సిటీలు కట్టాలని దానికి సంబంధించిన కోర్సు, సిలబస్ అంతా రెడీ చేసేసారు ఈయన. అయితే ఒక ధనవంతుడు, ఒక ముసలి ధనవంతుడు బాగా వయసైపోయింది. బాగా డబ్బుంది ఆయన దగ్గర. ఆయనొచ్చాడు సరేడారియన్ దగ్గరికి. నేను నా డబ్బులన్నీ ఇస్తాను. నువ్వు యూనివర్సిటీలు కట్టుకోవడం మొదలుపెట్టు అని. కానీ ఆయన తీసుకోలేదండి. ఎందుకో తెలుసా? ఆయన లక్ష్యం యూనివర్సిటీలు కట్టాలని. కానీ కట్టకుండానే ఆయన చనిపోయారు. కానీ ఆయన ఏం చూసారంటే ఆ మనీ యొక్క సోర్స్ చూసారు. ఆయన ఒక లిక్కర్ బిజినెస్ చేసి ఎంతో మందిని మోసం చేసి లిక్కర్ బిజినెస్ చేసి ఆ ధనాన్ని సంపాదించారు. ఆయన ఏం చెప్పారంటే అటువంటి ధనంతో గనుక ఈయన యూనివర్సిటీ పెడితే అప్పుడు కట్టడం అయిపోతది. పని అయిపోతది ఆ నిమిషంలో. కానీ తర్వాత ఆ ఆర్గనైజేషన్ ఈయన తర్వాత ఎవరో ఒకళ్ళు రన్ చేయాలి కదా! ఆ రన్ చేసే వాళ్ళు బికాజ్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ దట్ మనీ ఎవరైతే వస్తారో ఆ వచ్చే వాళ్ళు సరైన వాళ్ళు రారు. ఏదైతే పర్పస్ కోసమై మనం కడుతున్నామో ఆ పర్పస్ సర్వ్ అవ్వదు. బిల్డింగ్లు కట్టుకోవడం కాదు కదా మనకు కావాల్సింది. ఆ బిల్డింగ్ లో, ఆ యూనివర్సిటీల్లో పర్పస్ ఏదైతే మన ఆ ఆశయం ఉందో ఆశయానికి తగ్గట్టుగా అక్కడ పని జరగాలన్నమాట. ఇదే బుద్ధుల వారు సరి అయిన జీవన భృతి అంటారు. అంటే మనం సంపాదించే డబ్బులు, మనం తినే తిండి సరైన సోర్స్ నుంచి వచ్చి ఉండాలి. అందులో మారక ద్రవ్యాలు, మారణాయుధాల నుంచి వచ్చి ఉండకూడదని ఒక పాయింట్ ఉంటుంది. మరి ఇదంతా కూడా లిక్కర్ బిజినెస్ నుంచి వచ్చిన మారక ద్రవ్యము కదా కదా అది. ఆ దాని నుంచి వచ్చింది కాబట్టి దాని నుంచి వచ్చిన ఆ మనీ తీసుకోలేదన్నమాట అండి. నా విజన్ ని ఆ రైట్ పర్సన్ వస్తారు. అది ఎప్పటికి అవ్వాలో అప్పటికి అది వెళ్తుంది. ఆ పుస్తకాలన్నీ ఉన్నాయి. సో నేను చేయలేదే, చేయకుండా వెళ్ళిపోయినా అన్న రిగ్రెట్ కూడా లేదు. ఆయన ఎంత చేయగలరో అంత బెస్ట్ చేసి ఆయన వెళ్ళారు. ఇప్పటికే ఆయన పుస్తకాలు మొత్తం అన్ని ప్రింట్ అవ్వలేదండి. 150 పైగా పుస్తకాలు, ఇంకా 15 పుస్తకాలేమో ఇంకా ప్రింట్ అవ్వాల్సి ఉంది. ఆయన ఉండగా ఒక 100 పుస్తకాల వరకు ప్రింట్ చేశారు. తర్వాత గీతా సరేడారియన్ గారు ఆయన కుమార్తె, ఆవిడ తర్వాత పుస్తకాలు ప్రింట్ చేయడం మొదలు పెట్టారనమాట. అలాగే ఆయన చేసిన పుస్తకాల్లోనండి మై డియర్ ఫ్రెండ్స్, 7 రేస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇండియాలో అయితే గనక సప్త ఋషులు అంటారు కదా. ఇలాంటి కాన్సెప్టే 7 రేస్ అని వెస్ట్రన్ వరల్డ్ లో ఉందన్నమాట. ఆ 7 రేస్ గురించి అద్భుతమైన పుస్తకం వాళ్ళు ఈయన రాశారు. చాలా అద్భుతమైన వివరణ రాశారు. అలాగే బుద్ధుడి యొక్క టీచింగ్స్, బుద్ధ యొక్క లైఫ్, ఆయన టీచింగ్స్ మనం సెరైడారియాన్ దృష్టికోణంలోంచి బుద్ధుల వారిని చూసినప్పుడు అప్పుడు వరకు ఉన్న అవగాహనకి, సెరైడారియన్ పుస్తకం ద్వారా బుద్ధుడిని చదివితే వచ్చే అవగాహనకి 100 రెట్లు తేడా ఉంటుందండి. అంత లోతైన అవగాహనని సులభంగా అందిస్తారు సెరైడారియన్ గారు. అంత గొప్ప ఆయన పుస్తకాలు. ఆయన జీసస్ టీచింగ్స్ గురించి చెప్పారు. బుద్ధ టీచింగ్స్ గురించి చెప్పారు. అలాగే జైన్ టీచింగ్స్ గురించి చెప్పారు. అలాగే భగవద్గీత గురించి ఆయన రాశారు. 7 రేస్ గురించి రాశారు. అలా ఎన్నో పుస్తకాలు. ఆయన 12 రాసుల గురించి పుస్తకాలు రాశారు. ఆ 12 రాసుల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? ఆ పుట్టిన వాళ్ళు మూర్ఖంగా జీవిస్తుంటే ఎలా ఉంటారు? సాత్విక జీవితం జీవిస్తుంటే అప్పుడు ఆ రాశి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఆధ్యాత్మికంగా ఎన్లైట్ అవుతూ ఉంటే అప్పుడు ఆ రాశి యొక్క, అంటే మన యొక్క స్థితిని బట్టి ఆ రాశి ప్రభావం ఎలా మారుతూ ఉంటుంది? ఈ రాశి యొక్క రిలేషన్ మిగిలిన అన్ని రాసులతో ఉంటుంది. ఆ రిలేషన్ ఎలా ఉంటుంది? ఆ డైనామిక్స్ మొత్తం అన్ని ఒక అద్భుతమైన పుస్తకం రాశారనమాట ఆయన. అలాగే మ్యూజిక్ గురించి పుస్తకాలు రాశారు. ఆయన టచ్ చేయని టాపిక్ లేదండి. 150 పైగా బుక్స్ రాశారు ఆయన. ఒక మహానిధిని ఆయన జీవిత కాలంలో ఆయన అఖండమైన ధ్యాన సాధన, ప్రయాణము అన్నీ చేసి ఆ చిన్నప్పటి నుంచి ఆ స్పిరిచువల్ పునాదిలో పెరిగి ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారాన్ని మనకి ఇచ్చి వెళ్ళారనమాట. మరి పత్రి సారుకి ఒక ఎ- నాకు సరిగా గుర్తులేదు ఎవరిచ్చారో. పత్రి సార్కి ఒకళ్ళు ఈ బుక్ తీసుకొచ్చి ఇచ్చారు ఆయనకి, సరేడారియన్ గారిది. మరి సరేడారియన్ గారి పుస్తకాన్ని చూసి పత్రి సారు ఆయన పెద్దలుడు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చి చూడు అని చెప్తే అప్పుడు ఆ పుస్తకం ఎంత అద్భుతంగా ఉంది, ఎవరైనా అని చెప్పి తెలుసుకుని
మరి ఆ గీతా సరేడరియన్ గారు ఇప్పుడు ఉన్నారు, ఆవిడ నడుపుతున్నారని తెలుసుకుని ఆవిడకి ఈమెయిల్ పెట్టారు శ్రీనివాస్ రెడ్డి గారు. నాకు ఇలాగా ఈ పుస్తకాలు కావాలి, కానీ ఎంత ఎక్కువ డబ్బులు అంటే మేము పెట్టలేము, కానీ మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చదువుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి అని చెప్తే, వాళ్ళకు ఒక పాలసీ ఉందటండి. ప్రతి దేశానికి, ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి దేశానికి ఒక కంప్లీట్ కిట్ ఆ దేశానికి సెరేడారియన్ లైబ్రరీ లాగా పంపించాలండి. అప్పటి వరకు భారతదేశం నుంచి, ఇండియా నుంచి ఒక్క రిక్వెస్ట్ కూడా రాలేదంట. ఫస్ట్ టైం మన శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళి రిక్వెస్ట్ చేసినందువల్ల ఆవిడ మొత్తం మొత్తం ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ పుస్తకాలని ఆవిడ షిప్ చేశారు. 6 నెలలు పట్టింది మనకి రావడానికి. మొత్తం ఆ సెరడేరాడు గారి పుస్తకాలన్నీ మన దగ్గర ఉన్నాయి. దానిని తెలుగులో అనువదించడం మొదలు పెట్టారు మన పిరమిడ్ మాస్టర్స్. నా హార్ట్ ఫేవరెట్ స్వర్ణలత మేడం గారు, అలాగే పిజి రామ్మోహన్ గారు, మాధవి గారు, వీళ్ళందరూ ఎంతో కృషి చేసి 30 పైగా పుస్తకాలను ఇప్పటికే తెలుగులోకి అనువదించారు మై డియర్ ఫ్రెండ్స్. ఆయన పుస్తకాలు సారం చదువుతుంటే, ఆయన ఆటోబయోగ్రఫీ ఇవి తప్పకుండా చదవండి. ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన మనకు అందించిన అద్భుతం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎల్- ఆయన ఈ సీక్రెట్ డాక్టరీని ని కూడా చాలా సులభంగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సీక్రెట్ డాక్టరీని గురించి కూడా పుస్తకం రాశారు ఆయన. మనకి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంగా, లోతుగా, సరళంగా, ఆచరణ యోగ్యంగా ఆ జ్ఞానాన్ని మనకి అందించిన మహానుభావుడు. మరి ఆయన 2000 సంవత్సరంలో ఒక ఆన్లైన్ యూనివర్సిటీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళ సెరెడరిన్ గారి కుమార్తె అక్కడ ఆరిజోనా స్టేట్ లో, అమెరికాలో ఆ సంస్థ ద్వారా ఆవిడ తన కార్యకలాపాలను చేస్తూ ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఆ గీతా సెరేడరియన్ గారు చేస్తున్నారు. మరి అది సెరేడారియన్ గారి గురించి. ఆయన పుస్తకాలు కనుక ఎవరైనా చదవకపోతే మీరు పళ్ళల్లో మామిడి పండుని మిస్ అయిపోతున్నట్టే, ఆ మధురాన్ని మిస్ అయిపోతున్నట్టే. మిస్ అవ్వకండి, చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన పుస్తకాలు. తప్పకుండా ట్రై చేయండి. కనీసం కొన్ని పుస్తకాలనైనా చదవడానికి ప్రయత్నించండి. ఆ మహానుభావుడు అందించిన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించండి. మరి మరొక రోజు మరొక అద్భుతమైన గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.